నీట్ యూజీ పరీక్షల వ్యవహారంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులు నిరసనకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఊరట లభిస్తుంది. నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని అస్సాం, బీహార్ ప్రభుత్వాలు కీలకంగా నిర్ణయం తీసుకున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం కూడా త్వరలోనే ఇదే బాటలో నడవబోతున్నట్టుగా తెలుస్తుంది. నిరసనకారులపై పోలీసులు పెట్టిన కేసుల ఉపసంహరణకు ఇవాళే డెడ్ లైన్. ఇవాటిలోగా కేసులన్నీ ఎత్తివేస్తామని సీజేపీ నేతలతో జరిగిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ హామీ మేరకు ఇవాళ సాయంత్రంలోగా కేసులన్నీ ఎత్తివేయాల్సిందే. అయితే చాలా రాష్ట్రాల్లో ఇంకా కేసులు ఎత్తివేయలేదని సీజేపీ ఆరోపిస్తుంది. నిరసనకారులను పోలీసులు వేధిస్తున్నారని మండిపడుతుంది. కేంద్రం హామీ మేరకు కేసులు ఎత్తేయకుంటే మళ్లీ నిరసనకు దిగుతామని హెచ్చరించింది సీజేపీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మదవి నీట్ నిరసనకారులకు పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఆందోళనలో సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటుంది. అస్సాం, బీహార్ లో ఇప్పటికే కేసులను ఉపసంహరించుకుంది. రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఉపసంహరణ పైన ఇప్పటికే చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రకటించింది. మరి ఈ రోజుతోటి ఈ యొక్క కేసుల ఉపసంహరణకు సంబంధించి సీజేపీ పెట్టిన డెడ్ లైన్ ముగుస్తుండటంతో ఆయా రాష్ట్రాలలో నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి ఇది తాజాగా నిరసనకారులకు పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో వారిపైన నమోదయ్యే కేసుల వల్ల వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో ఇతర అంశాలలో కూడా వారికి అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనతో సీజేపీ వ్యక్తం చేయడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రధాన జరిగింది. మరి 20వ తేదీ చెల్లె సంసద్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల పైన నమోదైన కేసులను ఉపసంహరించుకునేలాగా చర్యలు చేపట్టాలంటూ కూడా కోరడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు డెడ్ లైన్ ముగుస్తుందన్న కంటే ముందే ఇటు కేసుల ఉపసంహరణ అనేది కూడా జరిగింది. మరి ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కూడా ఒక రిపోర్ట్స్ ని కేంద్ర హోంశాఖకు సమర్పించడం జరిగింది. దాదాపు 2800 మందికి పైగా నేరస్తులు ఈ యొక్క చలో సంసద్ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తాము గుర్తించామనేది కూడా ఇప్పటికే నివేదిక సమర్పించిన నేపథ్యంలో మరి ఒకవైపు ఆందోళనకారుల పైన పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ఉండడం, మరోవైపు ఫేస్ రికగ్నైజేషన్, సీసీ ఫుటేజ్, ఇతర టెక్నికల్ అంశాల ఆధారంగా మరి దాదాపు పాత నేరస్తులను గుర్తించిన పోలీసులు మరి వారిపైన కొత్తగా ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, లేదంటే ఈ ఎఫ్ఐఆర్ లో విద్యార్థుల పేర్లు మాత్రమే తీసివేసి పాత నేరస్తుల పేర్లు అదే విధంగా ఉంచుతారా అన్నది కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా ఇటు విద్యార్థుల పైన నమోదైన కేసులను వెనక్కి తీసుకోవడం అనేది ఇప్పటికీ ఈ యొక్క ఈ రోజు డెడ్ లైన్ ముగిసే కంటే ముందే ఇటు బీహారు, అస్సాం లాంటి రాష్ట్రాలు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో నమోదైన కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవడం తోటి కొంత విద్యార్థులకైతే రిలీఫ్ అని చెప్పొచ్చు. మాధవి, థ్యాంక్ యూ గోపి.